వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అడగనిదే అమ్మైనా పెట్టదు, పోరాడనిదే ఏ హక్కు దక్కదన్నట్టుగా దాదాపు ఏడాది కాలంగా భారత్ అమెరికా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. ఆంక్షల కౌగిలి వీడింది, స్నేహహస్తం చాచింది. అగ్రరాజ్యం అమెరికా అద్భుత ప్రగతి దిశగా భారత్, ఈ రెండు దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య రంగంలోనే హాట్ టాపిక్. రష్యా ఇంధనం కొనుగోలుతో మొదలైన చిక్కుముడి ట్రంప్ ప్రకటనతో ఎలా వీడింది? భారత్ ఎగుమతులకు లభించిన ఊరట ఏంటి? అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఒక సంచలన మార్పు చోటు చేసుకుంది. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, అభివృద్ధి చెందుతున్న భారత్ మధ్య కుదిరిన నూతన వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇంధన రంగంలో ఈ ఒప్పందం ఒక గేమ్ చేంజర్ కాబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందిస్తూ ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల జరిగిన సమావేశంలో భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఒప్పందాన్ని కేవలం ఒక వ్యాపార లావాదేవీలా కాకుండా రెండు దేశాల మధ్య బలోపేతమవుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా ఉందని ఆయన అన్నారు. అడిగిన వెంటనే ఆదరించేవాడే నిజమైన మిత్రుడు. భారతదేశానికి పెరుగుతున్న ఇంధన అవసరాలను గుర్తించి సకాలంలో నాణ్యమైన వనరులను అందించేందుకు అమెరికా ముందుకు రావడం ఈ ఒప్పందంలో ప్రధాన అంశం. ఈ ఒప్పందం వల్ల అమెరికా నుంచి భారత్కు బొగ్గు ఎగుమతులు భారీగా పెరగనున్నాయి. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ 1 ఇంధన ఉత్పత్తిదారుగా ఎదిగిందని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. కేవలం భారత్ మాత్రమే కాకుండా జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అమెరికా తన ఇంధన సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తోంది. ఈ ఒప్పందాలతో అమెరికా బొగ్గు ఎగుమతులకు భారత్ అతిపెద్ద మార్కెట్గా మారనుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లో అమెరికా తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. నాణ్యమైన అమెరికా బొగ్గు వల్ల భారత్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంది. సరైన సమయంలో దొరికిన సహాయం సగం విజయాన్ని తెచ్చిపెడుతుంది. అమెరికా అందిస్తున్న ఈ నాణ్యమైన బొగ్గు భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన కొరత లేకుండా చూస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ తన ప్రసంగంలో ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పారు. మా దేశ బొగ్గు ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగింది అని ఆయన అన్నారు. పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా అధిక ఉష్ణ శక్తిని ఇచ్చే బొగ్గును భారత్కు అందించడం ద్వారా రెండు దేశాల ఆర్థిక వనరులు లాభపడతాయని ఆయన వివరించారు. గతంలో ఇంధన దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన అమెరికా ఇప్పుడు తానే ఒక ఎగుమతిదారుగా ఎదగడం ఒక పెద్ద మార్పు. జపాన్, కొరియా వంటి దేశాలతో కుదిరిన ఒప్పందాల పరంపరలోని భారత్తో కుదిరిన ఈ సరికొత్త ఒప్పందం కూడా భాగమని ఆయన స్పష్టం చేశారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల కేవలం ఇంధన రంగమే కాకుండా రవాణా, షిప్పింగ్ మరియు పారిశ్రామిక రంగాలు కూడా పుంజుకునే అవకాశం ఉంది. అమెరికా ఇంధన ఎగుమతులు పెరగడం వల్ల అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో భారత్కు నిరంతర ఇంధన సరఫరా అందుతుంది. డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నట్లుగా ఈ ఒప్పందం భారత్ అమెరికా బంధాన్ని వ్యాపార స్థాయి నుంచి వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లింది. గతేడాది ఫిబ్రవరిలో భారత్ అమెరికా దేశాల మధ్య ఒక ఆశావహ దృక్పథంతో వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు చేతులు కలిపితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుందని అందరూ భావించారు. అయితే అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరని అంటారు. ఈ క్రమంలోనే 2025 ఆగస్టులో ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది. రష్యా నుంచి భారత్ ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందన్న కారణాన్ని సాకుగా చూపుతూ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత్పై 50% భారీ సుంకాలను విధించింది. దీంతో ఒక్కసారిగా చర్చలు స్తంభించాయి. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వరకు అపనమ్మకం నీడలు కమ్ముకున్నాయి. అమెరికా విధించిన సుంకాలు భారత్ ఎగుమతిదారులపై పెను భారాన్ని మోపాయి. ఒకవైపు రష్యాతో ఇంధన అవసరాలు, మరోవైపు అమెరికాతో వాణిజ్య బంధం. భారత్ కత్తిమీద సాము చేయాల్సి వచ్చింది. దాదాపు ఏడాది కాలం పాటు చర్చలు స్తబ్దుగా సాగాయి. వాణిజ్య ప్రతినిధుల మధ్య ఎన్నో దఫాలుగా సమావేశాలు జరిగినా ప్రతిష్టంభన మాత్రం తొలగలేదు.
అయినా సరే భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో తన వాణిజ్య వ్యూహాన్ని మార్చుకుంది. అమెరికాకు కూడా భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ దూరమైతే కలిగే నష్టం అర్థమైంది. గత వారం జరిగిన ఒక ఫోన్ సంభాషణ చరిత్రను మార్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా మాట్లాడుకున్నారు. ఈ ఫోన్ సంభాషణ కేవలం కుశల ప్రశ్నలకే పరిమితం కాలేదు. గడిచిన ఏడాది కాలంగా అపరిష్కృతంగా ఉన్న వాణిజ్య సమస్యలకు ఈ చర్చలో పరిష్కారం దొరికింది. పూర్తిస్థాయి ఒప్పందానికి ముందు ఒక కార్యాచరణను ఇరు దేశాలు సిద్ధం చేసుకున్నాయి. గతంలో విధించిన 50% సుంకాలను క్రమంగా తగ్గించేలా అమెరికా అంగీకరించింది. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్ల విషయంలో భారత్ అవసరాలను అమెరికా గుర్తించినట్లు సమాచారం. మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు దేశాల సరిహద్దులు దాటుతాయి. ఈ తాత్కాలిక ఒప్పందం కేవలం దిగుమతులు ఎగుమతులకే పరిమితం కాలేదు. ఇది భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య రక్షణ, సాంకేతిక, ఇంధన రంగాల్లో లోతైన సహకారానికి పునాది వేసింది. ముఖ్యంగా 2025లో ఎదురైన ఉద్రిక్తతలను పక్కన పెట్టి పరస్పర గౌరవంతో ముందుకు వెళ్లేందుకు విధి విధానాలు ఖరారయ్యాయి. ఈ నూతన ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. గతంలో 50%గా ఉన్న సుంకాన్ని ఇప్పుడు 18%కి తగ్గించారు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి పోటీ మరింతగా పెరగనుంది. వాషింగ్టన్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పరస్పర ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందాయి. ఇది భారత్ నుంచి అమెరికాకు జరిగే వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది. ఈ సుంకాల తగ్గింపు నిర్ణయంతో భారతదేశంలోని కీలక రంగాలకు భారీ లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్ ఎగుమతులు పెరగనున్నాయి. వీటితో పాటు గృహోపకరణ వస్తువులు, హస్తకళాకృతులు, ఎంపిక చేసిన యంత్ర పరికరాల విడి భాగాల్లో భారతీయ ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో తమ పట్టును సాధించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. స్నేహం అన్నది గోడలాంటిది కాదు, వంతెన లాంటిది అని నిరూపిస్తూ భారత్, అమెరికా ఈ ఒప్పందం ద్వారా కొత్త వాణిజ్య వంతెనను నిర్మించుకున్నాయి. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది కేవలం తాత్కాలిక ఒప్పందమే అయినప్పటికీ భవిష్యత్తులో పూర్తిస్థాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి పునాది వేయనుంది. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే అగ్రరాజ్యంతో సమాన స్థాయిలో చర్చలు జరిపి విజయం సాధించింది. 2026 నాటి ఈ దౌత్య విజయం భారత వాణిజ్య రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.